Hi friends, this is Amarnath Reddy. Last class we discussed about implementation of data types. Okay, so today we will talk about operators. Okay, Python లో ఆపరేటర్స్ ఉంటాయి. ఆపరేటర్స్ అంటే ఏంటి, సో దానివల్ల యూజ్ ఏంది, సో ప్రతి ఒక్కటి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. బట్ కాకపోతే ఇవన్నీ కూడా ఈరోజు ఒకటి రోజులోనే మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. టుడే వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్ అనేది మీకు చెప్తాను. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, వాల్రస్ ఆపరేటర్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, అర్థమెటిక్ ఆపరేటర్ దీంట్లో మరి కొన్ని ఉంటాయి అనమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నట్టువే. అవి ఏంటివో కాదు, ప్లస్, మైనస్, ఇంటూ, డబుల్ స్టార్, నోటు, డబుల్ ఫ్రూట్, సో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ప్రతి ఒక్కటి ఎలా చేయాలి ఆల్రెడీ నేను డేటా టైప్ చెప్పినాను కదా. ఈ డేటా టైప్స్లోనే ఇవి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పి ఉంటాను. ఓకేనా? ఈ ఇంటీజర్స్ ఎలా యాడ్ చేయాలి, కాంప్లెక్స్ ఎలా యాడ్ చేయాలి, ఈ ఇంటీజర్స్ ప్లస్ చేయొచ్చా, లేదంటే ఇంటీజర్స్ ప్లస్ స్ట్రింగ్ యాడ్ చేయొచ్చా, లేదంటే అలా ఏంటో కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే ఓన్లీ అర్థమెటిక్ ఆపరేటర్. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో వచ్చేసి యాడింగ్ ఉంటుంది. యాడింగ్ అంటే 2 నెంబర్స్ని కానీ, లేదంటే కన్కాటనేటింగ్ స్ట్రింగ్స్ కానీ, అంటే యాడ్ 2 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్కి వచ్చేసి యాడింగ్ అంటే యాడింగ్ 2 నెంబర్స్. ఓకే. సో ఫ్రెండ్స్, 1 + 2 ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్. ఓకేనా? దీనికి మనము అంటే అర్థమెటిక్ ఆపరేటర్లు వచ్చేసి యాడింగ్కి ఓన్లీ మీకు యాడింగ్ ఆపరేటర్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? ఈ 1 + 2ను యాడ్ చేయొచ్చు. ప్లస్ ఇవే కాకుండా ఫ్లోట్స్, ఇప్పుడు ఇంటీజర్ చెప్పాను, 1.5 ప్లస్ 2.5 ఇది ఫ్లోట్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు. ప్లస్ కాంప్లెక్స్ వాల్యూస్, ఓకేనా? ఇది కాంప్లెక్స్ వాల్యూ, ఇవి యాడ్ చేయొచ్చు. ప్లస్ ఇంకా వచ్చేసి బూలియన్స్. ఇప్పుడు బూలియన్స్ అంటే మీకు ఇంతకుముందు క్లాస్లో లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ట్రూ అంటే 1 అని ఉంటుంది, డిఫాల్ట్గా చెప్తున్నాను. ఫాల్స్ అంటే 0 వస్తుంది. ఓకేనా? ఈ ట్రూ అనేది 1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 + ట్రూ అని ఇచ్చాము అంటే దీని ఆన్సర్ 11. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఆపరేటర్ వచ్చేసి యాడింగ్ ఆపరేటర్. ఇవి మరి ఇంకోటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ కూడా చెప్పాను కదా. స్ట్రింగ్స్ అంటే పైథాన్ ప్లస్ లాంగ్వేజ్. పైథాన్ ప్లస్ లాంగ్వేజ్ అంటే మనం యాక్చువల్గా తెలుగు క్లాస్లో చదువుకుంటాం, సందులు, సవరం తిరిగే సందులు అలా చదువుకుంటాం కదా. సేమ్ అదే విధంగా ఇది కూడా పైథాన్ ప్లస్ లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్. ఓకేనా? ఇది ఇలా స్ట్రింగ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా ఇంటీజర్స్ యాడ్ చేసుకోవచ్చు, కాంప్లెక్స్ యాడ్ చేసుకోవచ్చు, బూలియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది యాడింగ్ ఆపరేటర్. దీంట్లోనే మరి సబ్ట్రాక్ట్, మైనస్, దీంట్లో 2 మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 20 - 10 ఇది యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇదే కాకుండా మనము ఫ్లోట్ వాల్యూస్ కూడా మనము సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకేనా? 3.5 - 1.3 ఇలా ఇంటీజర్ వాల్యూస్ మనం సబ్స్క్రైబ్ చేయొచ్చు. ప్లస్ ఫ్లోట్ వాల్యూస్ అలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై. ఈ మల్టిప్లై వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి మనము ఎలా
ఈ స్టార్ చూపిస్తాను. ఓకే, మీకు అర్థమయ్యేలా ఉంటుంది. ఓకేనా. సో ఈ మల్టిప్లై అనేది 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మల్టిప్లై, ఇది ఒక మల్టిప్లై ప్లస్ రిపీటింగ్ సీక్వెన్స్. ఓకేనా, రిపీటింగ్ సీక్వెన్స్. ఈ మల్టిపుల్ వచ్చేసి ఇంటీజర్స్, ఐ మీన్ 10 into 2, 20 into 3 అలా ఏవైనా ఇంటీజర్స్ మనము యాడ్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. సో ఈ రిపీటింగ్ సీక్వెన్సెస్ ఏంటంటే ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రిపీటింగ్ సీక్వెన్స్కి ఎగ్జాంపుల్. ఓకేనా, మనము నా పేరు అమర్, అమర్ ఇంటూ 3. ఓకేనా, మనము ఈ అమర్తో 3ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది? అమర్, అమర్, అమర్. మనం ఎన్నిసార్లు, ఐ మీన్ ఎన్ని టైమ్స్ మనం ఇచ్చుకుంటే ఇక్కడ 5 ఇచ్చామనుకోండి, ఇక్కడ 5 టైమ్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా. సో అది రిపీటింగ్ సీక్వెన్స్ అంటే రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. అలాగే వచ్చేసి ఫ్లోట్ డివిజన్, ఇది మల్టిపుల్ ఫ్లోట్ డివిజన్, డివిజన్. ఓకే, ఇది డివిజన్. ఓకేనా. సో ఈ ఫ్లోట్ డివిజన్ అనేది మనం ఏ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా పాయింట్స్లో మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 4/2 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 2.5. సో అదే అట్లా, సారీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 1 2 2 4. సో ఇలా అనమాట. ఈ ఫ్లోట్ వాల్యూస్ వచ్చే మొత్తం అన్ని ఈ ఫ్లోట్ ఆపరేటర్ అంటారు అనమాట. ఈ ఫ్లోట్ ఆపరేటర్ని ఏ సింబల్ వస్తుందంటే ఈ హ్యాష్ ఇలా సింబల్, ఇది ఫ్లోట్ ఆపరేటర్. ఓకేనా. అదేవిధంగా వచ్చేసి డబల్ ఫ్లోట్ అనమాట, ఐ మీన్ ఫ్లోట్ డివిజన్ 2 ఉంటాయి అనమాట. ఇందాక చెప్పినది మనము 1 హ్యాష్. ఓకేనా, ఇది 2 అనమాట ఫ్లోట్ డివిజన్ అనేది. ఈ ఫ్లోట్ డివిజన్ అనేది ఏం చేస్తుందంటే ఇంతకుముందు మనం ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత అది పాయింట్స్లో వచ్చింది కదా, 2.5 సంథింగ్ 5 ఎన్నైనా రాని అది తీసుకుంటుంది. కానీ ఈ ఫ్లోట్ డివిజన్ అనేది ఈ పాయింట్స్ యూజర్ని మాత్రమే, ఈ అవుట్పుట్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. అది ఫ్లోట్ డివిజన్ అంటేనా. ఓకేనా. తర్వాత వచ్చేసి మాడ్యులో ఆపరేటర్, ఐ మీన్ ఓకే సారీ పర్సెంటేజ్, ఇది మాడ్యులో ఆపరేటర్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మాడ్యులో ఆపరేటర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పర్సెంటేజెస్ అవన్నీ తీయడం అంతా, ఐ మీన్ ఈ పర్సెంటేజ్ మొత్తం అంతా దాంట్లోనే ఉంటుంది. ఓకేనా, ఇది మాడ్యులో ఆపరేటర్ అంటారు అనమాట. ప్రతి ఒక్కదానికి మీకు ఎగ్జాంపుల్ చూపించిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే బయట ప్రపంచంలో ఉన్నట్టు మిగతా బిట్ వైజ్ ఆపరేటర్ కావచ్చు, అవి ప్రతి ఒక్కటి కూడా నేను సిస్టంలోనే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇవి మీకు ఆల్రెడీ అర్థమవుతాయి కాబట్టి జస్ట్ ఆపరేటర్స్ అంటే ఏందో బ్రీఫ్గా చెప్పడానికి కోసం మాత్రమే ఇది రాశాను. ఓకేనా. తర్వాత వచ్చేసి ఓకే, ఇది ఈ ఒక అర్థమెటిక్ ఆపరేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ చేసాను కదా, దీనికి చిన్న ఎగ్జాంపుల్స్ రాస్తాను, ఐ మీన్ ప్రోగ్రామ్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్. మన పల్లెటూరులో వడ్డీ లెక్కలు ఎందుకు చెప్పండి అంటారు కదా, ఇలా మనకి నిజంగా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, వచ్చేసి ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి అనేది మనకి ఇప్పుడు కనుక్కుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అట్లా అయితే ఎగ్జాంపుల్ మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అమౌంట్ చెప్తాను, 1 lakh. ఈ 1 lakhకి ఇది అమౌంట్ అనమాట, అమౌంట్. ఓకేనా. తర్వాత వచ్చేసి టైం, ఎన్ని మంత్స్ తీసుకున్నాము అది మన ఇష్టం. ఒక 2 years 6 months అంటే 424. ఓకే, 24 months తీసుకుందామా, 16 months తీసుకుందాం. ఓకేనా, 16 months. మనం ఎప్పుడైనా, ఐ మీన్ సింపుల్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు
మనము ఈ మంత్స్ 16 మాత్రమే చేసాము. ఓకేనా, దివా టైము. తర్వాత వచ్చేసి రేట్, ఐ మీన్ వడ్డీ లెక్కలు. ఓకేనా, ఎంత తీసుకోవచ్చు? 2 రూపీస్తో తీసుకున్నావా? ఓకే, 2 రూపీస్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, కొద్ది 1.5 తీసుకున్నాం, 1.5. ఓకేనా, సో ఇది ఈ అమౌంట్కి ఈ 16 మంత్స్కి 1.5తో ఎంత అవుతుంది? ఓకేనా, మీకు చిన్న చూపిస్తాను అండి ఎలా రాయాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకోండి. ఓకేనా, ఈ అమౌంట్ అనే దాన్ని మనకి ఒకవేళ పాయింట్స్లో ఉండే కనుక మనం ఫ్లోట్ వాల్యూస్తో తీసుకుంటామండి. బట్ కానీ ఇప్పుడు ఇది ఇంటీజర్ అనమాట. ఓకేనా, ఈ 1 lakh అనేది ఇంటీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, అది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్. అండ్ మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము? ఇన్పుట్ ఆఫ్. ఓకేనా, సో మనం ఇది ఇక్కడ 1 lakh అనే కాదు, మన ఇష్టం అది. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు. సో మీకు తెలియదు అనుకో, 1 lakh అనే కాదు, ఎంతైనా రాసుకోండి. ఓకేనా, ఎంటర్ అమౌంట్. ఓకేనా, ఇది. ఓకేనా, తర్వాత ఏం రాసుకుంటాడు? టైం అనేది 16 monthsలో ఉంది కదా, సో అది కూడా ఇంటీజర్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి రేట్. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఇది పాయింట్లో తీసుకోలేదు, మంత్స్ పాయింట్లో తీసుకోలేదు. సో ఈ రేట్ అనేది మనం పాయింట్స్లో తీసుకుంటున్నాం కాబట్టి పాయింట్స్లో వస్తే మీకు ఏమని చెప్పినాను? ఫ్లోట్. ఓకేనా, మనం ఈ దాన్ని డిరైవ్ చేయాలి అంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూ తీసుకోవాలి. ఫ్లోట్ అని చెప్పేసి ఇన్పుట్ ఏమైతే ఇస్తున్నాము, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రేట్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇలా రాసుకున్న తర్వాత మనకి అది సార్ ఇక్కడ మనం బయట ప్రపంచంలో PTR/100 వేస్తారు, ఇలా చేస్తారు, ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనము చిన్న స్మాల్ వేరియబుల్ తీసుకున్నాం, అది మన ఇష్టం, ఎవరైనా తీసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీ ఉండడం కోసం ఎస్ఐ. ఈ ఎస్ఐ ఏంటంటే, ఎస్ అంటే సింపుల్, ఐ అంటే ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ T ఇంటూ R/100. ఓకేనా, ఈ PTR/100 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది. ఓకేనా, మనకు ఆల్రెడీ PTR/100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అమౌంట్ అనేది, ఈ టైం అనేది, రేట్ అనేది ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాకుండా మీరు P అనేది తీసుకోవచ్చు, మీకు ఆల్రెడీ డిరైవ్ అయింటుంది కాబట్టి. ఓకేనా, PTR. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చేసిన తర్వాత ప్రింట్ ఆఫ్. సో ఇది అడుగుతుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఒక అవుట్పుట్ అడుగుతుంది. ఓకేనా, ఈ అవుట్పుట్ అడుగుతుంది ఎక్కడ పోతుంది? నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఎంటర్ అమౌంట్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అని కొట్టామనుకోండి. తర్వాత ఎంటర్ ఇన్పుట్ ఎంటర్ టైం అని అడుగుతుంది, అంటే 16 months. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 1.5 రేటు. ఇలా చేసిన తర్వాత జస్ట్ మీరు ఫస్ట్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఇది ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో అదేవిధంగా ఇది PTR, ఐ మీన్ సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సింపుల్ ఇంట్రెస్ట్ నాకు బోర్డు మీద చెప్పడానికి కన్వీనియంట్ రాలేదు ఫ్రెండ్స్. మీకు 100% నేను ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. వ్యూస్ రాలేదు, ప్లీజ్ షేర్.